ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. శ్రీరంగనాథుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం. ఈ టెంపుల్లో మొత్తం 21 రాజగోపురాలు ఉంటాయి. ఈ టెంపుల్లో మెయిన్ రాజగోపురం ప్రపంచంలోనే అతి ఎత్తైన రాజగోపురం. 860 సంవత్సరాల క్రితం చనిపోయిన శ్రీ రామానుజాచార్యుల శరీరం ఇప్పటికీ అలాగే ఉన్న దేవాలయం. చుట్టూ గోపురాలన్నీ కలర్స్తో ఉంటే ఈ ఒక్క గోపురం మాత్రం ఎందుకు తెల్లగా ఉంది? లైఫ్లో ఒక్కసారైనా చూడాలనిపించే ఈ దేవాలయాన్ని మీకు చూపిస్తా రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శ్రీరంగంలో ఉన్న మెయిన్ రాజగోపురం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే ఒక పెద్ద రాజగోపురం కనిపిస్తుంది చూడండి. నాకైతే ఈ రాజగోపురాన్ని చూడగానే అట్రాక్టివ్గా అనిపించింది. ఈ రాజగోపురం 236 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రాజగోపురం మన సౌత్ ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురం. ఈ రాజగోపురం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజైన అచ్యుతాదేవరాయ రాజు పాలనలో ప్రారంభమైంది. అతని మరణం తరువాత ఈ రాజగోపురాన్ని కట్టించడం నిలిచిపోయింది. తరువాత 400 సంవత్సరాలుగా ముస్లిం దండయాత్రలు, యుద్ధాలు జరగడం వల్ల దీన్ని కట్టించలేకపోయారు. తరువాత 20వ శతాబ్దంలో అహోబులం మఠం యొక్క 44వ జియర్ ఈ రాజగోపురాన్ని కట్టించాడు. శ్రీరంగం ఆలయంకి వెళ్లే దారంతా చుట్టూ గోపురాలే కనిపిస్తాయి. మధ్యలో ఇల్లుంటాయి, షాప్స్ ఉంటాయి, ఆటోస్, కార్ అన్నీ కూడా గోపురాల కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు శ్రీరంగనాథ స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి రాగానే ఒక ఏనుగైతే కనిపించింది. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 5 గంటలకే 2 ఏనుగులు వచ్చి స్వామివారిని నిద్ర లేపుతాయట. ఆలయం లోపలికైతే వచ్చాము. ఈ గోపురం చూడండి ఎంత బాగుందో. ఈ గోపురంకి ఎదురుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం అయితే ఉంది. ఇక స్వామివారిని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం పేరు రంగనాయకి తయార్ ఆలయం అంటారు. ఈమె ఎవరో కాదు, శ్రీరంగనాథ స్వామి భార్య రంగనాయకి తయార్. ఈమెను పెరియ పిరాటి అని కూడా పిలుస్తారు. శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో మహాలక్ష్మి స్వరూపంగా ఈమె కొలువైంది.
రంగనాయకి తయారు ఆలయం అయితే ఇలా ఉంది. అమ్మవారిని అయితే మేము దర్శించుకున్నాము. లోపల కెమెరా అలో లేదు. ఇదే గరుడాళ్వార్ సన్నిధి. ఈ గరుడాళ్వార్ దాదాపు 25 అడుగుల ఎత్తులో ఉంటుంది. గరుడాళ్వార్ ఎవరో కాదు, మహావిష్ణువు యొక్క వాహనం. గర్భగుడికి ఎదురుగా ఆ మహావిష్ణువు చూస్తున్నట్లు గరుడాళ్వార్ కనిపిస్తారు. ఇప్పుడు శ్రీరంగం ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి నగరంలో కావేరీ నది, కొలిడం నది మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఈ ఆలయం ఉంటుంది. శ్రీరంగం ఆలయం మొత్తం 21 గోపురాలు, 156 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని చోళులు, పాడ్యులు, విజయనగర రాజులు, నాయకులు చాలా మంది దీన్ని అభివృద్ధి చేశారు. శ్రీరంగం ఆలయం రామాయణంతో ముడిపడి ఉంది. పురాణాల ప్రకారం ఈ శ్రీరంగ స్వామివారి విగ్రహాన్ని బ్రహ్మదేవుడు తపస్సు ద్వారా పొందుతాడు. ఆ పొందిన విగ్రహాన్ని బ్రహ్మదేవుడు ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన శ్రీరాముడికి ఇస్తాడు. శ్రీరాముడు దీన్ని అయోధ్యలో పూజిస్తాడు. రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత లంకాధిపతి అయిన విభీషణుడికి శ్రీరాముడు ఈ విగ్రహాన్ని ఇస్తాడు. ఆ విభీషణుడు లంకకి ఆ విగ్రహాన్ని తీసుకెళ్తున్నప్పుడు కావేరీ నది ఒడ్డున విశ్రాంతి తీసుకుందామని కూర్చుంటాడు. విగ్రహాన్ని ఇచ్చేటప్పుడు శ్రీరాముడు విభీషణుడితో ఏం చెప్తాడంటే, ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లేంత వరకు ఎక్కడ కింద పెట్టకూడదు అని చెప్తాడు. కానీ మధ్యలో అలసిపోయిన విభీషణుడు శ్రీరాముడు చెప్పిన మాటలు మర్చిపోయి కింద పెట్టేస్తాడు. అలా రంగనాథ స్వామి విగ్రహాన్ని కింద పెట్టేసి సేద తీరుతాడు. విశ్రాంతి తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని లేపడానికి ఎంత ప్రయత్నించినా కూడా విగ్రహం అయితే లేవడానికి రాదు. అలా అప్పటి నుంచి రంగనాథ స్వామి వారు ఇక్కడే కొలువై అందరికీ దర్శనమిస్తారు. కానీ విభీషణుడు కోరిక మేరకు స్వామివారు లంక వైపు చూస్తున్నట్టు అందరికీ దర్శనమైతే ఇస్తారు. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు 100 రూపాయల దర్శనం కూడా ఉంటుంది. బట్ అన్ని లైన్స్ ని గర్భాలయంలోకి వెళ్ళగానే కలిపేస్తారు. సో దర్శనం చేసుకునే విధానంలో అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు. స్వామి అందరికీ ఒకే విధంగా దర్శనమిస్తారు. ఇప్పుడే స్వామివారిని అయితే దర్శించుకొని వచ్చాము. లోపల కెమెరాలో లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఆలయాన్ని చూసేయండి. స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత గర్భగుడి బంగారు గోపురాన్ని చాలా మంది మిస్ అవుతుంటారు. ఈ వీడియోలో చూసేయండి. మామూలుగా ఒక మనిషి మరణిస్తే శరీరం కొద్ది రోజులకి కుళ్ళిపోయి నశిస్తుంది. కానీ 860 సంవత్సరాల క్రితం మరణించిన శ్రీ రామానుజాచార్యుల శరీరం మాత్రం జ్ఞాన కాంతులతో ఇప్పటికీ వెలిగిపోతూ కనిపిస్తుంది. పద్మాసన స్థితిలోనే ఆయన విడిచిపెట్టిన ఆయన శరీరాన్ని ప్రత్యేక లేపనాలతో భద్రపరిచారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గోపురం పేరు వెల్లాయి గోపురం. ఈ గోపురానికి కూడా ఒక చరిత్ర ఉంది. అదేంటంటే శ్రీరంగంలో వెల్లాయి అనే ఒక దేవదాసి ఉండేది. నాట్య గానాలలోనూ చతురతలోనూ ఆమెకు సాటి ఎవ్వరూ లేరు. ఆమె చాలా చిన్నతనం నుండే శ్రీరంగనాథ స్వామి సేవకు అంకితమైంది. ఆమె ఎంతటి వారినైనా తన నాట్యంతో ఇట్టే మెప్పించేది. 1323 సంవత్సరంలో ఢిల్లీ సుల్తానులు శ్రీరంగం ఆలయం పైన దాడి చేసినప్పుడు గుడిని రక్షించడానికి ప్రయత్నించిన 12,000 మంది వైష్ణవ భక్తులను దారుణంగా చంపేశారు. ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి ఈ ఆలయంలోని బంగారం, వజ్ర వైడూర్యాలను దోచుకున్నారు. ఆ సమయంలో నయం పేర్మాల్ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. వారి నుంచి రక్షించేందుకు ఈ ఆలయ ప్రధాన పూజారైన పిలై లోకాచారి ఈ విగ్రహాన్ని తీసుకుని మదురైకి వెళ్తున్నప్పుడు పిలై లోకాచార్య ఎక్కడ ఈ సైన్యాలకు దొరుకుతారో అని అక్కడ ఉన్న దేవదాసి అయిన వెల్లాయి గంటల కొద్దీ నృత్యం చేసి ఢిల్లీ సుల్తానుల సైన్యాధిపతి సమయం వృధా చేసి మెల్లగా గోపురం పైకి తీసుకెళ్లి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను రమ్మంటూ తూర్పు గోపురం మీదకు తీసుకుని పోయి అతన్ని అక్కడి నుంచి తోసి చంపేసింది. తాను వాళ్ళ చేతిలో బందీ అవ్వడం ఇష్టం లేక ఆ గోపురం మీది నుండి రంగనాథుణ్ణి తలుస్తూ దూకి చనిపోయింది. అప్పటి నుంచి ఆమె చేసిన త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి వెల్లాయి గోపురం అని పేరు పెట్టారు. ఇక్కడ చుట్టుపక్కల గోపురాలన్నీ వేరే రంగులో ఉంటే ఈ వెల్లాయి గోపురం మాత్రం తెలుపులో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.